హైదరాబాద్ లో రియల్టర్ సూసైడ్ పై రాజకీయ దుమారం రేగుతోంది. 5 రోజుల క్రితం మనం చూసాం, అప్పుల భారం భరించలేక వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. కొంపల్లి పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు వేణుగోపాల్ రెడ్డి. కరోనా తరువాత నుంచి పెట్టుబడులు రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి ఒత్తిడితో అతడు సూసైడ్ చేసుకున్నాడు. వేణుగోపాల్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మళ్ళీ ప్రాజెక్టు స్టార్ట్ అవుతాయి. సంతోషంగా ఇలా చేసుకున్నాడు అనేది ప్రతిదీ చెప్పేవాడు. ఒక నమ్మకం అసలు. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే వివేకానంద కూడా వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఇక్కడ రాజకీయ దుమారం ఏమిటి అంటే, ప్రభుత్వంపై మండిపడుతున్నారు హరీష్. రియల్టర్ వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్య అని ఆరోపిస్తున్నారు. అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. హైడ్రాతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.